చిన్నపిల్లల్లో రాత్రిపూట పక్క తడిపే అలవాటు సాధారణమైనదే. 6 ఏళ్ల వయసు వరకు చాలా మంది పిల్లలు నిద్రలో మూత్రం పోసేస్తుంటారు. కానీ కొంతమందిలో ఈ అలవాటు మరీ ఎక్కువగా ఉంటుంది. మరికొందరికి ఎక్కువ సంవత్సరాలు కొనసాగుతుంది. దీనివల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతారు. తల్లిదండ్రులకు కూడా ఇది ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల్లో పక్క తడపడాన్ని మాన్పించేందుకు ఉపయోగపడే మార్గాలు ఏంటి? తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి? పిల్లల్లో పక్క తడిపే అలవాటును మాన్పించడానికి తల్లిదండ్రులు కొన్ని పనులు చేయవచ్చు. రాత్రి భోజనం తర్వాత నీరు అధికంగా ఇవ్వకండి. పాలు కూడా అధికంగా తాగకుండా చూసుకోండి. నిద్రపోవడానికి కాసేపటి ముందే మూత్ర విసర్జనకు పంపండి. పిల్లలతో కోపంగా మాట్లాడడం, చిన్న చిన్న విషయాలకే శిక్షించడం వంటివి చెయ్యకండి. పిల్లలకు భయం పెరిగినా కూడా పక్క తడిపే అలవాటు తీవ్రంగా మారుతుంది. పక్క తడిపినప్పుడల్లా వారిని తిట్టడం లాంటివి చేయకండి. ఇది వారిలో ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తుంది. అప్పుడు ఆ సమస్య మరింత ముదురుతుంది. అవసరమైతే పిల్లలను అర్ధరాత్రి నిద్రలో ఒకసారి లేపి మూత్ర విసర్జన చేయించండి. ఇలా చేయడం వల్ల కూడా వారికి ఈ అలవాటు క్రమంగా తగ్గిపోతుంది. కొందరు పిల్లలు 5 to 7 years వరకు రావచ్చు. బట్ ఎప్పుడైతే 7 years తర్వాత కూడా ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం, దాన్ని మనం నాక్టర్నల్ ఎన్యూరిస్ అంటాము. కారణాలు కదా అన్వేషిస్తే దీనికి ఒకటి జెనెటిక్ ప్రాబ్లం ఉండొచ్చు. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా పేరెంట్స్కి అలవాటు ఉంటే కూడా కావచ్చు. ఫ్యామిలీలో స్ట్రెస్ అంటే కొంత ఒత్తిడికరమైన వాతావరణం, అంటే హార్మోనీ లేకుండా ఉన్న ఫ్యామిలీస్లో, కాన్ఫ్లిక్ట్స్ తర్వాత తరచుగా గొడవలు పడే ఫ్యామిలీస్లో కూడా పిల్లలు మానసికంగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవి ఎమోషనల్ రీజన్స్. రెండోది ఏంటంటే వాళ్ళకి ఏమైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా కూడా చూడాలి. ఎప్పుడైనా మనం యూరిన్లో కంట్రోల్ లేదన్నప్పుడు వాళ్ళకి యూరిన్లో స్మెల్ ఉందా, యూరిన్లో మంట ఉందా, మాటికి వెళ్తున్నారా, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా డే టైం కూడా. సో యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా పిల్లలకి ఈ బెడ్ వెయిటింగ్ అలవాటు రావచ్చు. పిల్లలు సమయానికి తినడం, నిద్రపోవడం, వ్యాయామం వంటివి చేయడం ద్వారా పక్క తడిపే అలవాటు తగ్గుతుంది. 7 ఏళ్ల వయసు తర్వాత కూడా పిల్లలకు పక్క తడిపే అలవాటు అధికంగా ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. దీనికి మూత్రపిండాల సమస్య లేదా హార్మోన్ల అసమతుల్యత కూడా కారణం కావచ్చు. పిల్లల్లో పక్క తడిపే అలవాటు తాత్కాలికమైనది. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గుతుంది. కాబట్టి తల్లిదండ్రులు సహనంతో భరించాలి. వారి పట్ల ప్రేమతోనే వ్యవహరించాలి. తిట్టడం, శిక్షించడం చేసే కన్నా ప్రేమగా చెబితే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల వారు త్వరగా అలవాటును మానే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి పాజిటివ్, ఏదైతే వాళ్ళు డ్రైగా ఉంటారో, ఏదైతే వాళ్ళు యూరిన్ పాస్ చేయరో అప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు ఒకవేళ పాస్ చేస్తే దాన్ని వాళ్ళకి నెగిటివ్గా వాళ్ళ మనసులో మనం ఇంప్రింట్ చేసే రకంగా మనం మాట్లాడుండదు. అట్లనే కొన్ని మెజర్స్ కూడా ఉంటాయి. అంటే అలారం మెథడ్ ఉంటుంది. అలారం మెథడ్ ఏంటంటే వాళ్ళకి బెడ్లో ఒక అలారం ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు కొంచెం ఇనిషియేట్ చేస్తారో, యూరిన్ పాస్ చేయడం మొదలు పెడతారో, ఆ అలారం అనేది సౌండ్ చేస్తుంది అనమాట. సో యూఆర్ గోయింగ్ టు వెట్ యువర్ బెడ్ అని. సో అప్పుడు ఆ పిల్లలు లేచి యూరిన్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది.